ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి అన్ని జిల్లాల్లో చిరుజల్లులతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఆకాశం మొత్తం మేఘావృతమై ఉండటంతో మధ్యాహ్నం దాటినా కూడా ఎక్కడా భానుడు కనిపించని పరిస్థితి ఉంది. వర్షాలకు తోడు చల్లటి గాలులతో జనం బయటికి రావటం లేదు. ఉపరితల ద్రోణితో ఇవాళ రేపు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ తూర్పు ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల వడగండ్ల వాన పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ఉదయం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లోకి నీరు చేరటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షానికి జిల్లాల్లో చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో పూత రాలిపోయింది. మిర్చి పంటలోకి వరద నీరు చేరింది. బొప్పాయి చెట్లు విరిగిపోయాయి. మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. భారీగా వరద నీరు రావడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 6000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందంటున్నారు సింగరేణి అధికారులు. ఇక నిన్న రాత్రి రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరటంతో జనం ఇబ్బంది పడ్డారు. దీంతో క్షేత్రస్థాయిలో అధికారుల్ని అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. వర్షాలకు జనం ఇబ్బంది పడకుండా చూడాలని, వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర నీరు నిలవకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి అన్ని జిల్లాల్లో చిరుజల్లులతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఆకాశం మొత్తం మేఘావృతమై ఉండటంతో మధ్యాహ్నం దాటినా కూడా ఎక్కడా భానుడు కనిపించని పరిస్థితి ఉంది. వర్షాలకు తోడు చల్లటి గాలులతో జనం బయటకు రావటం లేదు. ఉపరితల ద్రోణితో ఇవాళ రేపు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ తూర్పు ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల వడగండ్ల వాన పడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఉదయం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లోకి నీళ్లు చేరటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షానికి జిల్లాల్లో చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో పూత రాలిపోయింది. మిర్చి పంటలోకి వరద నీరు చేరింది. బొప్పాయి చెట్లు విరిగిపోయాయి. మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. భారీగా వరద నీరు రావడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 6000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందంటున్నారు సింగరేణి అధికారులు.
రాత్రి రాజధాని హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరటంతో జనం ఇబ్బంది పడ్డారు. దీంతో క్షేత్రస్థాయిలో అధికారుల్ని అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. వర్షాలకు జనం ఇబ్బంది పడకుండా చూడాలని, వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర నీళ్లు నిలవకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. ఉపరితల ద్రోణి ఎఫెక్ట్తో మహబూబ్నగర్ జిల్లాలో వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి వెదర్ పూర్తిగా మారిపోయింది. చిరు జల్లులతో పాటు అక్కడక్కడ మోస్తరు వర్షం పడుతోంది. పూర్తి డీటెయిల్స్ మహబూబ్నగర్ నుంచి బాలకృష్ణ అందిస్తారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం మహబూబ్నగర్లో స్పష్టంగా కనిపిస్తుంది. మహబూబ్నగర్లో నిన్నటి నుంచి వాతావరణం మార్పు అనేది స్పష్టంగా ఉంది. నిన్న వాతావరణం చల్లబడింది, ఇవాళ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే వర్షం కొనసాగుతూ వస్తుంది. ఉదయం ఒక మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించినటువంటి వాతావరణం చిరుజల్లులుగా విస్తరించి అది క్రమంగా ఒక గాలివానగా మారింది. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ దగ్గర ఉన్నాం. బస్టాండ్ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లు చిత్తడిగా మారాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. కేవలం ఆటోలు బస్సులు మాత్రమే కనిపిస్తున్నాయి. పాదచారులు కానీ, టూ వీలర్స్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి. వర్షం వల్ల ఇంట్లోకే పరిమితం అయిపోయారు. మిగతా చిరు వ్యాపారులకు మాత్రం ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. వాళ్ళంతా చేసుకునే వ్యాపారాలకు విఘాతం కలిగిందని చెప్పవచ్చు. రోడ్ సైడ్ చిన్న వ్యాపారులు కానీ, తోపుడు బండ్లు కానీ వాళ్ళందరికీ కూడా కొంత అంతరాయం ఏర్పడింది ఈ వర్షం వల్ల. చలికాలంలో వర్షం కురవడం అనేది ఒక అరుదైన ఘటన. ఈ అరుదైన ఘటన చాలా ఏళ్ల తర్వాత జనం చూస్తున్నారు. ఒక రకంగా ప్రకృతి ప్రేమికులు ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటే, మరోవైపు బయటికి రావాలనుకున్నా, ఏదైనా పనులు చేసుకోవాలన్నా వాళ్ళకి మాత్రం ఒక విఘాతంగా మారింది, ఇబ్బందిగా మారింది. ఉదయం నుంచి కూడా వాతావరణం మేఘావృతంగా ఉండడం, చల్లగా ఉండడం అనేది ఒక భిన్నమైనటువంటి వాతావరణాన్ని ఈ చలికాలంలో చూస్తున్నారు. వర్షం వల్ల వాళ్ళ పనులకు ఆటంకంగా మారింది. మిగతా అంతా చూస్తే మాత్రం వ్యవసాయ పరంగా ఈ ఒక రకంగా దున్నుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఎందుకంటే ఖరీఫ్ పంట చేతికి వచ్చేసింది. రబీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వచ్చే ఖరీఫ్ అంటే వేసవి కాలంలో చేసుకునే పంటలకు పొలాలని దున్నుకోవడానికి ఈ వర్షం ఒక ఆస్కారంగా ఏర్పడుతుంది, దున్నుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి వ్యవసాయవేత్తలు చెప్తున్నారు. మిగతా విషయాలు చూస్తే మాత్రం రోడ్లపైకి రావాలన్నా, లేకపోతే ఈ వర్షం వల్ల జనం తమ పనులకు ఆటంకంగా ఏర్పడిందని చెప్తున్నారు. మిగతా ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. వర్షం కురసడం వల్ల పనులకు విఘాతం కల్పిస్తుంది. రోడ్లపైకి నీళ్ళు వచ్చి చేరాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇక ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి కొండలు గుట్టలు ఒక ప్రకృతి శోభను సంతరించుకున్నాయి. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నాయి. ఆ వాతావరణం ఎంజాయ్ చేయడానికి స్కోప్ ఏర్పడింది. జిల్లా కలెక్టరేట్ వద్ద ఒక వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులను, అప్డేట్స్ని, టెంపరేచర్ కానీ, వర్షపాతాన్ని కానీ తెలుసుకోవడానికి స్పెషల్గా ఒక డిజిటల్ మీటర్ని ఏర్పాటు చేశారు డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఆధ్వర్యంలో. దానివల్ల ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ని చూసుకోవడానికి అవకాశం ఏర్పడింది. జిల్లాలో అత్యంత అల్పమైనటువంటి ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. వర్షపాతం కూడా కురుస్తూ వస్తుంది. అయితే వీటన్నిటికీ అప్డేట్ తెలుసుకోవడానికి ఒక డిజిటల్ మీటర్ని ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.